కాన్ఫరెన్స్ కి సంబంధించి మొత్తం మనకి నియోజకవర్గానికి 700 పోస్ట్ కేసెస్ రావడం జరిగింది సార్, కొత్తగా వచ్చినాయి సార్. అదేవిధంగా మనకి టౌన్ కి సంబంధించింది ఈ రోజు మనకి 11 మందికి ఇక్కడ ఇస్తున్నాం సార్, ఈ పెన్షన్ ఇస్తున్నాం సార్. అట్లా విధంగా మన టోటల్ టౌన్ లో మనకి 5667 పెన్షన్స్ ఉన్నాయి సార్. రాజరామ్ గారు, సుబ్బలక్ష్మి గారు, ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమం సార్ ఎలా పట్టుకుని సార్ ఇప్పుడు వరకు మాట్లాడుతా ఒక నిమిషం ఇప్పుడు ఈ పక్షం అవునండి ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో మీ అందరికీ తెలుసు, గతంలో కూడా కేంద్ర పెన్షన్లు అందరికీ జారీ చేయడం జరిగింది. ఇది ఎంతో కాలంలో గత ప్రభుత్వం మోసం చేసి వాళ్ళ రికార్డు నుంచి 2023 నుంచి ఆగిపోయినటువంటి పెన్షన్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పెంచుతారు. అందులో భాగంగానే మనకి 767 పెన్షన్లు ఈ పిఠాపురంలో కూడా పంచిపెట్టడం ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలో మన శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంది. ఈ శాసనసభ్యుల ద్వారా నిర్ణయించుకోగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, వారికి మనం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలని ఉద్దేశంతో కూడా ఈ హామీ పూర్తి చేయడం జరిగింది. అదే కాలంలో పెద్దలు నాగబాబు చెప్పున్నారు, గతంలో కార్యక్రమం ఇచ్చేసినట్టు మీరంతా కూడా ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ ఈ వాటర్ ట్యాంక్ కాలిపోతున్న విషయం అన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే 50 లక్షలతో వాటర్ ట్యాంక్ కార్యక్రమం జరుగుతుంది. టెండర్లో డ్రైనేజ్ దానికి ఫస్ట్ ఫేజ్ లో 1 కోటి శాంక్షన్ చేశారు. మరొక 3 కోట్లతో ఇక్కడ ప్రపోజల్ సిద్ధమవుతుంది. ఒక నెల రోజుల్లో కూడా ఇక్కడ చేసి మీకు ఎంతో కాలంగా 2 దశాబ్దాలుగా పరిష్కరించినటువంటి ఈ సమస్యల పరిష్కారంగా మన శాసనసభ్యుల యొక్క ఆదేశంతో నాగబాబు కృషితో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరంతా కూడా చాలా ధన్యులు. ఎందుకంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజల యొక్క సమస్యను అనుక్షణం చూస్తూ అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా మన శాసనసభ్యుల దృష్టిని తీసుకెళ్లిన ప్రతి క్షణమే దానికి సంబంధించిన యాక్షన్ మొదలవుతుంది. ఆ విధంగానే నెలలోపే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంది. మనంతా చూస్తున్నాం. తప్పకుండా కూడా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూ మీ యొక్క ఇబ్బందులన్నీ గమనిస్తూ కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మీ శాసనసభ్యులు ఇక్కడ అవైలబుల్ ఉన్నా లేకపోయినా కూడా అనుక్షణం మీ సమస్యల పట్ల ఆయన స్పందిస్తున్నారు. ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తానని చెబుతూ ఇంతటి ఈ కార్యక్రమాలు తరలించినటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌరవనీయులు అందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మన పెద్దలు పూజలు శ్రీ ఎమ్మెల్సీ గారు శ్రీ నాగబాబు గారిని అడ్రస్ చేస్తున్నారు. ఇక్కడ ట్రైన్లు టెండర్ పిలిచి ఉంటే ఫైనల్ చేయడానికి వస్తాడు. మీ అందరికీ గుర్తు లాస్ట్ టైం వచ్చినప్పుడు జగన్ చెరువుకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. 50 లక్షలు మీ వాటర్ ట్యాంక్ కానీ మిగతా ఖర్చులు కానీ రోడ్లు డ్రైన్ టెండర్ 1,50,00,000 రూపాయలు ఈ జగన్ చెరువు ఏరియాకి ఈ ఉన్న చోటికి అలాట్ చేశారు. కొన్ని పనులు జరుగుతున్నాయి. సో మీరు అడిగిన వెంటనే మీ ఏరియాకి జగన్ చెరువు ప్రాంతానికి ఫండ్స్ రిలీజ్ చేసినందుకు అందరి తరఫున మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఇలా సేవ చేయడం మా అదృష్టం. అలాగే ఈరోజు కొత్తగా వచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ కింద నన్ను పిలిచి నాతో స్టార్ట్ చేయించినందుకు మరెడ్డి గారికి కానీ ఇటు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా పెన్షన్ స్కీమ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.